ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేదవర్గాలు సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాం. వీళ్ళందరికీ తోడు దాదాపుగా మరో 1,00,000 భావిస్తూ ఆ ఎన్నికల మేనిఫెస్టోకు నవరత్నాలు అనే పేరు పెట్టడం కూడా జరిగింది. ఆ నవరత్నాల్లో ఏవైతే ఉన్నాయో గౌరవనీయ డిపిఓ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో వారిని కూడా పాల్పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అటువంటి నవరత్నాలను నిష్పక్షపాతంగా కులం, మతం, ముఖ్యంగా పార్టీలకు అతీతంగా వీడు మనవాడ, పరాయివాడ, వేరేవాడ చూడకుండా నిజంగా ఎవరికైతే ఈ అభివృద్ధి సంక్షేమాన్ని అందించాలి అని ఉందో ఖచ్చితంగా వారికి చేరాలి అనే ఉద్దేశంతో మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వారి మానస పుత్రికగా ఈ వాలంటరీ వ్యవస్థ రూపుదిద్దుకోవడం జరిగింది. 2019 ఆంచడం నిజంగా సేవకు మన మహాత్మా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం అన్నది గ్రామాల నుంచే దేశం అభివృద్ధి చెందుంది అనడానికి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విశ్వసించిన వారే ఈ రోజున వాలంటరీ వ్యవస్థని ప్రవేశపెట్టి డబ్బులు రాకపోతే ఇబ్బందులు పడతారు, అవస్థలు పడతారు అని చెప్పి తెలిసిన మనసున్న వాలంటీర్లు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉంది. అది తెలియకపోతే, ఆ బాధ తెలియకపోతే పొద్దున్నే సూర్యోదయానికన్నా మునుపే 61,73,000 మంది అవ్వాతాతలు, వితంతువులు, హ్యాండిక్యాప్ ప్రాబ్లమ్స్తో బాధపడతా ఉన్న వాళ్ళు 61 వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కావచ్చు, వైఎస్ఆర్ కంటి వెలుగు కావచ్చు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కావచ్చు, జగనన్న విద్యా కానుక కావచ్చు, జగనన్న విద్యా దీవెన కావచ్చు, జగనన్న చేదోడు కావచ్చు. కోవిడ్ సమయంలో కోవిడ్ ను ఎదుర్కొనేందుకు వాలంటీర్లు చేసిన పాత్ర అంతా ఇంత కాదు అని చెప్పి ఈ సందర్భంగా గొప్పగా కూడా చెప్తాను. ఒక వ్యవస్థలోకి అవినీతి లేకుండా ఇంతమంది ముందు నేను ఇంత జిల్లా అధికారుల ముందు మాట్లాడుతున్నానంటే దానికి కారణం నేను ఒక వాలంటీర్గా ఉండటం వల్ల. నా గురించి నేను చెప్తాను. చేతిలో డబ్బులు లేనప్పుడు, ప్రభుత్వాలు కొలువులు వచ్చినప్పుడు ఆన్లైన్కి అప్లై చేయడానికి జేబులో 500 రూపాయలు లేనప్పుడు తల్లిదండ్రుల మీద బతకాల్సిన అవసరం. 2019 ఆగస్టు 15 రోజున నేను వాలంటీర్గా ఎంపిక అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఏ ఒక్కరిపైన ఆధారపడి బతకాల్సిన అవసరం లేదు. అలాంటి ఈ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. ఒకప్పుడు వీడెందుకు పనికి మారాలరా అన్నవాళ్ళు కూడా అరే బాబు కొంచెం పని చేసి పెట్టరా అని చెప్పే స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో నేను కూడా మీ అందరితో పాటు ఒకటిగా ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే ఒక పెన్షనరు ఆరోగ్యం బాగలేక విజయవాడ హాస్పిటల్ ఐసీలో ఉన్నారు. బాబు 2 నెలల పెన్షన్ నేను తీసుకోలేదు, దయచేసి కొంచెం నువ్వు రా, లేకపోతే మా పెన్షన్ పోయిందంటే నేను అప్పుడు చెప్పాను, అమ్మా నువ్వేం కంగారు పడద్దు, నేనున్నాను, నేను వస్తాను అని నేను వాళ్ళకి చెప్పాను. అలాగనే అక్కడికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇచ్చి వచ్చిన తర్వాత ఐసీయూలోకి వెళ్ళాను. పనుకున్న వ్యక్తి లేస్తుంటే తాతయ్య లేవో మాకు నువ్వు పనుకో నేను ఇస్తానని చెప్పి అక్కడ చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో డాక్టర్ గారు బాబు ఏ ఊరమ్మా మీది అన్నారు. మాది పత్తిపాడు మండలం కనికపూడి గ్రామం సార్ అన్నాను. ఏం పేరయ్యా అంటే నాది షేక్ గౌసానండి, నేను వాలంటీర్ అంటే నిజంగా
మీ వ్యవస్థ మటుకి ఇంత మంచి వ్యవస్థ అని నేను ఎప్పుడు అనుకోలేదు అన్న మాట నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను. అలాంటి జ్ఞాపకం నాకు ఇంకా గుర్తుంది. ఈ వ్యవస్థలోకి ఇంకా మంచి అభివృద్ధి పనులు జరగాలి, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరగాలి. ఈ వ్యవస్థలో ఎటువంటి లంచాలకు తావు లేకుండా ముందుకెళ్ళాలి. ఈ వ్యవస్థ మరీ బాగా బలోపేతం చేయాలి, మరింత పటిష్టంగా మెరుగుపరచాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా పరిషత్ అధికారులకి, మా మండల ఎంపీడీ అభివృద్ధి అధికారి అయినటువంటి గారికి, మా సెక్రటరీ ఖాజా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు సెలవు తీసుకుంటున్నాను. సీఎం గారు నెలకు 2 సార్లు వీడియో కాన్ఫరెన్స్ పెడతారు. 15 రోజులకు ఒకసారి మంగళవారం పెడతారు. ఆయన చెప్పేది ఒకటే, మనం ప్రపంచంలో లేకపోతే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం, గ్రామ వాలంటీర్లు వ్యవస్థని. అదేవిధంగా వాళ్ళకు అనుబంధంగా మనం ఒక ఆఫీసర్స్ క్యాడర్ అంటే విలేజ్ సెక్రటరీ అవనివ్వండి, విలేజ్ విఆర్ఓ అవనివ్వండి, లేకపోతే ప్రెసిడెంట్స్ అవనివ్వండి, ఆ వ్యవస్థను కూడా మనం ఏర్పాటు చేసుకుని ప్రతి విలేజ్లో 50 మందికో లేకపోతే 100 మంది లోపుకి ఒక వాలంటీర్ని చేసుకుని మనం ఏ సర్వీసెస్ అయితే ఇస్తున్నామో అవన్నీ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు కరోనా వచ్చిందని నేను ఫీల్డ్కి వెళ్ళడం లేదు, కానీ నేను ఈ కరోనా ఇప్పుడు కాదు, ఇది 1.5 year కింద కరోనా వచ్చిన కొత్తలో కానీ ఇప్పుడు కూడా చెబుతూ ఉంటాను. నేను ప్రతి విలేజ్ వెళ్తాను, ప్రతి ఊరు తిరుగుతాను, ప్రతి కాన్స్టిట్యున్సీ తిరుగుతాను. తిరిగినప్పుడు ఈ కార్యక్రమాలన్నీ సక్రమంగా అందుతున్నాయా, ఏది ప్రతిదైనా రేషన్ కార్డు ఇవ్వండి, ఓల్డ్ ఏజ్ పెన్షన్ అవ్వండి, ఒంటరి పెన్షన్ అవ్వండి, నేను ఆ ఊరిలో అడుగుతా. రచ్చబండ కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతుందా అంటే ఎవరు కూడా చేయెత్తకూడదంట. చేయగానే ఎత్తినట్లయితే కలెక్టర్ గారి దగ్గర నుండి కింద వరకు కూడా యాక్షన్ తీసుకుంటానని చెబుతూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే మనకి కుల మతాలతో పని లేదు, పెద్ద చిన్నతో పని లేదు, పొలిటికల్ పార్టీలతో పని లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఏ కార్యక్రమం అయితే ఏ ప్రోగ్రాం అయితే మనకిచ్చారో అవన్నీ కూడా అర్హులైన ప్రతి లబ్ధిదారుకి అందే చేయాలని సీఎం గారి సంకల్పం. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికే భారీ ఎత్తున ఫైనాన్షియల్ గా స్టేట్ డౌన్ లో ఉన్నా కానీ లేదు, ప్రజల ముందుకు పరిపాలన తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మీ అందరినీ కూడా వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం జస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పత్తిపాడు మండలంలో మండల ఆఫీసులో 60 మందే ఉన్నారు, కానీ పత్తిపాడులో 2-3 విలేజ్ సెక్రటేరియట్ ఉంటే అక్కడ 30 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, మండల ఆఫీసులో మాత్రం 5 ఉన్నారు. అంటే అంత పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు జరిగింది. కాబట్టి మనకి కుల మత తన మన పార్టీ ఏ భేదం లేదు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం 100% ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మీరు చాలా కష్టపడ్డారు. దీని ప్రకారం మనకి అవార్డ్స్ కూడా ఆ కంప్యూటర్ ద్వారానే తీసుకోవడం జరిగింది. కాబట్టి దీనిలో నాకు సంబంధించిన వాళ్ళు లేకపోతే ఎంపీడీఓకి సంబంధించిన వాళ్ళు ఇంకో పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని కాకుండా ప్రతి ఒక్కరికి కార్యక్రమాలు అందేటట్టు చాలా సక్రమంగా కోవిడ్ టైంలో కూడా మంచి వరల్డ్ వైడ్ గా అప్రిషియేషన్ వచ్చింది ఏపీకి. కోవిడ్ అంటే భయపడి, అంటే ఆ కోవిడ్ గురించి మనకు తెలియదు, మిగిలిన జబ్బుల గురించి అయితే తెలుసు, కానీ కోవిడ్ గురించి మనకి గుంటూరులో ఫస్ట్ ఢిల్లీ రిటర్న్స్ బయటపడ్డప్పుడు కోవిడ్ అంటే భయం లేదు. ఫస్ట్ నన్నే వేసారు క్వారంటైన్ నోడల్ ఆఫీసర్గా. మెడికల్ కాలేజ్ జేసీ గారు బంగ్లా ఎదురుగా మెడికల్ కాలేజ్ ఆడపిల్లల హాస్టల్ ఉంది, హాస్టల్లో పెట్టారు నైట్ 3 గంటలకి. అంటే అది మనకు వస్తుందనో లేకపోతే గాలి ద్వారా ఉమ్ము ద్వారా వస్తుందనే కూడా అప్పుడు మనకు తెలియదు. మనకు భయం లేకుండా నేను రోడ్డు మీద కూర్చునేవాళ్ళం, నా ముందుగానే పేషెంట్లు వెళ్తూ ఉండేవాళ్ళు. అంటే తర్వాత మనకి మీడియా ద్వారానో లేకపోతే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారానో ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చాలా మంది పెద్దలు కానీ గౌరవనీయులు ఈ డాక్టర్స్ కానీ మనకు చెప్పడం వలన తర్వాత భయం పెరిగింది. అయితే ఇప్పుడు విపరీతంగా సెకండ్ వేవ్ ఉంది, మీకు తెలియట్లేదు. కానీ అప్పుడు లాక్డౌన్ పెట్టినట్లయితే తెలిసేది. ఇప్పుడు లాక్డౌన్ లేదు, అయినా అప్పుడు కన్నా ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మనం ఎక్కడ తిరుగుతామో తెలీదు. ఇప్పుడు మనం వేసుకున్న కుర్చీల్లో అంతకుముందు ఎవరైనా కూర్చొని ఉండొచ్చు, లేకపోతే మనం పట్టుకున్న స్తంభంలో ఎవరైనా కూర్చొని ఉండొచ్చు. అందరూ మంచిగా ఉండాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఇదే మీ లెవెల్లో ఉన్న పబ్లిక్ కూడా చెప్పండి, అందరూ మంచిగా ఉంటారని. ఇంకా వాలంటీర్ వ్యవస్థ జగన్ గారి మాసపత్రిక కాబట్టి మీకు ఏ సౌకర్యం కావాలన్నా డైరెక్ట్ గా మన ఈ మధ్య స్ట్రైక్ చేసినప్పుడు కూడా డైరెక్ట్ గా జగన్ గారే దానికి ఎప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, కానీ మీ విషయంలో ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అన్ని విధాల అండగా ఉంటానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం చేసే ప్రతి కార్యక్రమం ప్రతి పేదవాడికి అందాలనే ఉద్దేశాన్ని సక్సెస్ చేస్తారని అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఎంతో ఎదురు చూస్తున్నా వాలంటీర్లుగా నియమించబడి చాలా చక్కటి సేవలు అందించిన మీ అందరికీ కూడా సన్మానం చేసుకునే కార్యక్రమం మనం చేసుకుంటున్నాం.
సో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఈ కార్యక్రమం అనేది డే వైజ్ షెడ్యూల్తో చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత ఏర్పాట్లు చేసిన ఎంపీడీఓ గారికి, అలానే దీన్ని జిల్లా అంతా కూడా తన డైరెక్షన్లో చేసిన సిఇఓ జెడ్పీ, అలానే డిపిఓ, తర్వాత ప్రతిపాడు కాన్స్టిట్యుయెన్సీ ఎంపీడీఓస్కి, ఈ సమావేశానికి హాజరైన అందరికీ, మీ అందరికీ, అలానే ఈ సమావేశంలో సత్కారం తీసుకోబోతున్న వాలంటీర్స్కి, అలానే సేవా మిత్రాలు, సేవా వజ్రాలు, సేవా రత్నాలు. సో ఆ పేరులోనే ఉంది మీకు అంత గుర్తింపు వచ్చింది అనేది. సో మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం. అలానే ఈ సత్కారం తీసుకోబోతున్న వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. సో వాలంటీర్స్ అనగానే ఇది స్టార్ట్ అయ్యేటప్పుడు ఐ వాజ్ కమిషనర్. సో మీకు మనకు ఒక గైడ్ లైన్స్ వచ్చింది. ప్రతి 50 కుటుంబాలకి మనం ఒక క్లస్టర్ గా చేస్తున్నాము. సో అక్కడ లోకల్ గా ఉన్న ఒకరిని సెలెక్ట్ చేయాలి, ఇలా నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ద కాన్సెప్ట్ వాజ్ ఒక 50 హౌస్ హోల్డ్స్ కి ఒక పర్సన్ వస్తారు. సో వాళ్ళతో మనం కొన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ చేసుకోవచ్చు అని ఒక చిన్న ఒక పాజిటివ్ ఆలోచన మాత్రమే ఉండేది. కానీ అది రోజుకి చూసుకుంటే ఇప్పుడు వాలంటీర్ సపోర్ట్ లేకపోతే మండల్ లెవెల్లో ఆఫీసర్స్ కొంచెం ముందుకు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. దానికి మీ అందరు కూడా మీకు మీరే అప్రిషియేట్ చేసుకోవాలి. ఈ వ్యవస్థని ఇంత చక్కగా అందించిన హానరబుల్ సీఎం గారు కూడా మన అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇప్పుడు వాలంటీర్స్ అనేది ఎనీ వెల్ఫేర్ యాక్టివిటీలో కానీ, అలానే డెవలప్మెంట్ యాక్టివిటీలో కానీ, ముఖ్యంగా ఐఈసీ యాక్టివిటీస్ అంటే ప్రజలకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అని అంటే ఆ కార్యక్రమం గురించి కానీ, ఆ కార్యక్రమంలో ఉన్న విధి విధానాల గురించి కానీ వాళ్ళకి అవగాహన కల్పించాలి అని అంటే యూ హ్యావ్ బికమ్ ఏ సోర్స్. సో మీ ద్వారానే ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత నెట్వర్క్ ను మనం డెవలప్ చేసుకోగలిగాం. అంటే మీ ద్వారా ప్రతి హౌస్ హోల్డ్ కూడా మనం టచ్ చేయగలుగుతున్నాం. 50 హౌస్ హోల్డ్ ని ఓన్ చేసుకునే ఒక వ్యక్తిని, ఒక వ్యవస్థని మనం చేసుకోగలిగాం. తర్వాత మీ ద్వారా సచివాలయం ద్వారా మండల్ లెవెల్ ఆఫీసర్స్. సో అడ్మినిస్ట్రేషన్ లో చాలా ఈజీ. సో ప్రతిసారి కూడా మన అడ్మినిస్ట్రేషన్ లో మనకు ఒక ఛాలెంజ్ ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్. సో మనము డిస్ట్రిక్ట్ అండ్ మండల్లో మనం ప్లాన్ చేస్తాము, అది కింద వరకు వెళ్ళి కమ్యూనికేషన్ జరిగి అక్కడ నుంచి ఎలిజిబుల్ పీపుల్ ని, అర్హత కలిగిన వాళ్ళని తీసుకోవడమే మనకి ఛాలెంజ్. ఆ కమ్యూనికేషన్ లో కానీ తేడా వస్తే అర్హులు రాకపోవడం కానీ, లేకపోతే అనర్హుల్ని సెలెక్ట్ చేయడం కానీ జరుగుతుంది. సో మీరు రావడం వలన మనం ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ని అధిగమించగలిగాం. తర్వాత ఇది ముఖ్యంగా సిస్టమ్ లో ఎప్పుడు కూడా 2 పెద్ద లోటుపాట్లు ఉంటాయి. వన్ ఈజ్ రెడ్ టాపిజం అండ్ సెకండ్ ఈజ్ నెపోటిజం. రెడ్ టాపిజం అంటే ఏంటి? రేపురా, ఎవరైనా వెళ్తే రేపురా, సార్ చాలా బిజీగా ఉన్నారు, రేపురా. సో మీరు కూడా అది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అలానే నెపోటిజం. సో ఒక స్కీమ్ వస్తే ఇందులో నా వాళ్ళు ఎవరు ఎన్రోల్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ప్రిఫరెన్స్ టు ద నా, సో గివింగ్ ఫేవర్ టు ఎనదర్. సో ఇవి జనరల్ గా మనకి కనిపించే గ్యాప్. ఈ 2 సమ్ టైమ్స్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల కానీ, అదర్వైజ్ మనము అప్రోచ్ అయ్యే విధానంలో ఉన్న తేడాల వల్ల ఇది జరుగుతోంది. ఈ రెండింటిని అధిగమించి 100% ట్రాన్స్పరెన్సీ కోసం మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. దేర్ వోంట్ బి ఎనీథింగ్ కాల్డ్ రేపురా. సో పెన్షన్ ఎలిజిబుల్ 60 years ఇప్పటికి కంప్లీట్ అయితే, బాబు నీకు ఒక వారం తర్వాత అప్లికేషన్ పెడతాను అని ఎవరైనా వాలంటీర్ అంటున్నారా? అనట్లేదు కదా. సో మీరు రేపు రండి, నేను కొంచెం ఖాళీగా లేను, లేకపోతే బిజీగా ఉన్నాను, అలాంటిది లేదు. సో సిస్టంలో రెడ్ టాపిజం అనేది లేకుండా చేయడానికి. అండ్ ప్రతి ఒక్క స్కీమ్ కూడా మీరు అటాచ్ అయిన 50 హౌస్ హోల్డ్స్ లో అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకోవడానికి. సో ఆ విధంగా కొందరికి ప్రిఫరెన్స్, కొందరికి ఎక్స్ట్రా కాన్సన్ట్రేషన్ అలాంటిది లేదు. సో అందరూ సమానమే.
అందరికీ అర్హత ఉందా లేదా చూస్తారు, అర్హత ఉన్న వాళ్ళందరికీ తీస్తారు. సో ఈ 2 ఛాలెంజెస్ కూడా మనం అధిగమించాం. ఇంకా బాగా చేయగలుగుతాం. ఈ 2 లోటుపాట్లు కూడా మీలో కూడా లేకపోతే. సో మీరు కూడా రేపురా నేను చాలా బిజీగా ఉన్నాను కదా అని మీరు అనకూడదు. తర్వాత ఒక స్కీమ్ వచ్చినప్పుడు మీ వాళ్ళని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని మీరు కూడా చేయకూడదు. సో అలా చేస్తే ఇంకా మనం చాలా బాగా చేయగలుగుతాం. తర్వాత నెక్స్ట్ మీరు రావడం వల్ల వచ్చిన ఇంకొక మార్పు ఏంటంటే ద యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ ఎ హోల్. సో ఇప్పుడు మనము సిస్టంలో చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. హెల్త్ డిపార్ట్మెంట్ అంటే మనకి మెడికల్ ఆఫీసర్స్ తో స్టార్ట్ అయ్యి ఆశా వరకు వర్క్ చేస్తారు. అదే డ్రింకింగ్ వాటర్ కోసం అంటే ఆర్డబ్ల్యూఎస్ తో స్టార్ట్ చేసి ఆ విలేజ్ లో ఉన్న బోర్ మెకానిక్ ఎవరి వరకు వర్క్ చేస్తారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అంటే మనకి ఎంపీడీఓ అండ్ ఈఓపిఆర్డి నుంచి పంచాయతీ, అలానే రెవెన్యూ అయితే తహసీల్దార్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంది. అంటే ఒక ఇండివిజువల్ కి ఒక సర్వీస్ కావాలి అని అంటే ఆ డిపార్ట్మెంట్ కి అప్రోచ్ అవ్వాలి. క్యాస్ట్ సర్టిఫికేషన్ కోసం విఆర్ఓ, పెన్షన్ కోసం పంచాయతీ సెక్రటరీ, ఆర్ హెల్త్ విషయంలో అయితే ఏఎన్ఎం అండ్ ఆశా, డ్రింకింగ్ వాటర్ అయితే ఇలా డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఇవన్నీ మర్జ్ చేసి మీ ద్వారా సర్వీస్ డెలివరీని మనం పెట్టుకున్నాం. సో మీకు అటాచ్ అయిన 50 కుటుంబాల్లో ఆ 50 కుటుంబాల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏ గ్రివెన్స్ వచ్చినా, ఏ స్కీమ్ గ్రౌండింగ్ చేసే పరిస్థితి వచ్చినా కూడా మీరు వాళ్ళకి చేసేటట్టుగా చేయడం జరిగింది. సో అది ఏ డిపార్ట్మెంట్ కి వెళ్తుంది అనేది మీరు సచివాలయం స్థాయిలో మీరు ఆలోచిస్తారు అన్నమాట. సో ప్రతి ఆఫీస్ కి వాళ్ళ ఇంట్లో వచ్చే సమస్యను బట్టి వాళ్ళు ప్రతి ఆఫీస్ కి వెళ్ళే అవకాశం లేకుండా మీ ద్వారా మనం సర్వీస్ డెలివరీని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోగలిగాం. సో ఇన్ని చేంజెస్ ని తెచ్చుకున్న మనం వ్యవస్థలో ఈ మార్పులు, ఈ పాజిటివ్ మార్పులు సుస్థిరంగా ఉండాలి, సస్టైనబుల్ గా ఉండాలి అని అంటే మీలో మార్పు రాకూడదు. మీలో ఏ మార్పు రాకూడదు? సో మీరు ఏ దృక్పథంతో అయితే వచ్చారో, మీకు సంబంధించిన కుటుంబాలకి సేవ చేయాలి అని ఆ సేవా దృక్పథంలో మార్పు రాకూడదు. దేనికోసం అయితే మీరు వచ్చారు, ట్రాన్స్పరెన్సీని, తర్వాత సిస్టంలో చాలా సమానత్వాన్ని చెప్పడానికి మీరు వచ్చారు, ఆ చూసే విధానంలో మార్పు రాకూడదు. సో ఎవరికి ఏదైనా ఒక అవసరం, ఒక గ్రివెన్స్ ఉంది అని అంటే నేనున్నాను అని మీరు ఏదైతే చేస్తున్నారో అందులో మార్పు రాకూడదు. సో మీరు మారకూడదు. మీరు నియమించబడినప్పుడైతే ఎలా అయితే ఉన్నారో అలానే ఉండాలి. ట్రాన్స్పరెంట్, హానెస్ట్, హార్డ్ వర్కింగ్, అండ్ యూ విల్ డూ ద థింగ్స్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్. అలా చేస్తే ఇంకా ఈ వ్యవస్థ అనేది ఇంకా చాలా బాగుంటుంది. దేశంలోనే ఇది చాలా ఆదర్శంగా, ఇప్పటికే ఆదర్శంగా ఉంది, ఇంకా బెటర్, 1 స్టెప్ అహెడ్ కూడా వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. సో మీ సేవల గురించి చెప్పాలంటే అందరూ చాలా పెన్షన్స్ టైంకి ఇస్తున్నారు, లేకపోతే సర్వీస్ చేస్తున్నారు అని అంట. బట్ పర్సనల్ గా మీరు గతంలో చేసిన సేవల్ని అప్రిషియేట్ చేయాలంటే నేను అప్రిషియేట్ చేసేది మాత్రం కోవిడ్ గురించి మనకేమీ తెలీదు. ఆ వైరస్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో తెలీదు. ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ లేవు. కానీ రెడ్ జోన్స్ అని మనం పెట్టేస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. అరే రెడ్ జోన్ లో తల్లిదండ్రులు ఉంటే పిల్లలు కూడా వెళ్ళలేరు. సో వాళ్ళు ఐసోలేషన్ లో ఉంటే ఎవరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా చూడలేదు. అలాంటి పరిస్థితుల్లో రెడ్ జోన్ కి నేను ఉన్నాను అని మీరు వెళ్ళారు, వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ ని అందజేశారు, రేషన్ అందజేశారు, వెజిటబుల్స్, మిల్క్, మెడిసిన్ ఇవన్నీ అందజేసి కోవిడ్ అనేది ఒక డిసీజ్, అందరినీ వెలివేసే డిసీజ్ కాదు. సో మనందరం కలిసి కోవిడ్ ని ఎదుర్కోగలం అని మీ ద్వారా మెసేజ్ వెళ్ళింది. సో ఎలా అయితే అఫీషియల్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ అండ్ పంచాయతీరాజ్ ఎలా అయితే వెళ్ళారో, మీరు ఈ డిపార్ట్మెంట్ తో సంబంధం లేకపోయినా వాలంటీర్ గా సర్వీస్ చేద్దామని మీరు వచ్చినా కూడా యూ హ్యావ్ షోన్ ద రియల్ సర్వీస్ స్పిరిట్.
సో మీకు రియల్గా ఈ సందర్భంగా కోవిడ్ డ్యూటీస్లో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. అరే మొత్తం దేశమంతా అలానే అనుకున్నారు, ఒక వాలంటీర్తో ఇలా అయిపోతుందా అని. మీరు చూస్తే మా ప్రొసీడింగ్స్లో ఈ 50 హౌస్ హోల్డ్కి వాలంటీర్ ఎవరు వేయాలి, ఎవరు వెజిటబుల్ సప్లై, ఎవరు మెడిసిన్ సప్లై అని కూడా పెట్టుకున్నాం. సో అప్పుడు మీరు చూపించిన సేవాభావం కానీ అది ఎదుర్కోవడానికి మీరు చూపించిన ధైర్యం కానీ అందరూ అప్రిషియేట్ చేసే విధంగా ఉంది. దాని తర్వాత స్కీమ్స్ అంటారా, ఇది ఎలాగో జరుగుతుంది. మీరు చేయకపోయినా పబ్లిక్ మిమ్మల్ని ప్రెజర్ చేస్తారు, నా పేరు రాయు అని. సో అది మీరు ఎలాగో చేస్తున్నారు విత్ ఇన్ టైమ్ లైన్స్లో. సో మీరు చాలా చక్కటి సేవలు అందించారు, అది మేము అందరము గుర్తించాం, మాతో పాటుగా గవర్నమెంట్ కూడా గుర్తించింది. సో మీ సేవల్ని కొనియాడుతూ మీకు ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సో మీరు చేసిన సేవల్లో ఉన్న పెర్ఫార్మెన్స్, సో కొందరు చాలా ఫాస్ట్గా పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, చాలా ఎర్లీటాగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మీ మొబైల్లో చూసుకున్న యాక్టివిటీస్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం చేసే వాలంటీర్స్ ఉన్నారు. సో మీరు చేసేవన్నీ కూడా ఎండ్ టు ఎండ్ మొబైల్ బేస్డ్ కాబట్టి అందులో పెర్ఫార్మెన్స్ తీసుకొని ద బెస్ట్ పీపుల్కి వజ్ర అండ్ రత్న అని ఇవ్వడం జరిగింది. సో వజ్ర అండ్ రత్న వచ్చిన వాళ్ళందరూ కూడా మీకన్నా అందరికన్నా కొంచెం బెటర్గా చేసినట్టు వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. అందరు కూడా నెక్స్ట్ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకునేటప్పటికి ఇక్కడ సేవా మిత్రాలు రత్నాలు వజ్రాలు లేరు, అందరూ వజ్రాలే. సో యూ క్రియేటెడ్ అట్మాస్ఫియర్ దేర్ ఇస్ నో ఛాన్స్ టు గ్రేడ్ యూ. సో ABCD అనే గ్రేడ్ అనేది లేదు, అందరూ అన్ని విషయాలు కూడా టైం చేస్తున్నారు అనే సిచ్యువేషన్ని తీసుకురండి. నేను మరలా ఒక రిక్వెస్ట్, మారొద్దు. సో సర్వీస్లోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు అలా ఉండండి. మీ మీద ఇంకా గౌరవము అండ్ కృతజ్ఞత పబ్లిక్కి పెరుగుతూ ఉంటుంది. సో ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చాలా తక్కువ టైంలోనే మన ఎంపీడీఓ ప్రతిపాడు గారికి అలానే ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు మేడం గారు. చాలా ఏమైనా అలాగే ఒక ప్రశంసా పత్రం, శాలువా, మెమంటో, బ్యాడ్జీని ఈ రోజున జేసీ గారి చేతుల మీదుగా అందుకోబోతూ ఉన్నారు. వీరికి శుభాభినందనలు తెలియజేద్దాం. ప్రతి ఒక్కరూ కరతాళ ధ్వనులతో వారికి అభినందనలు తెలియజేద్దాం. అనంతరం సేవారత్న అవార్డ్స్ కి చదివే పేర్లు వారు వేదిక దగ్గరగా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ప్రతిపాడు మండలం ఈ సేవా వజ్ర అవార్డ్స్ విన్నర్స్ దిగగానే మీరు 1 by 1 వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ప్రతిపాడు మండలం యనమదల సెక్రటేరియట్ జొన్నలగడ్డ స్వరూపరాణి గారు, దగ్గు రత్నకుమారి గారు, వీరు నడింపాలెం 2 సెక్రటేరియట్ కి సేవలు అందిస్తూ ఉన్నారు వాలంటీర్స్ గా. వీరు సేవారత్న అవార్డుకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వీరిని డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాం. జేసీ గారి చేతుల మీదుగా అవార్డును అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈ సేవారత్న అవార్డుకు సంబంధించి 20,000 రూపాయల ప్రోత్సాహక నగదు, అలాగే శాలువా, ప్రశంసా పత్రం, బ్యాడ్జీ, మెమెంటో ఇవ్వటం జరుగుతుంది. వారందరినీ గౌరవిస్తూ మనం త్వరగా ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకుందాం. వీరికి సేవారత్న అవార్డ్స్ ప్రతిపాడు మండలం ద్వారా ఇవ్వడం జరుగుతోంది. అనంతరం సేవారత్న అవార్డ్స్ కి ఎంపికైన గుంటూరు రూరల్ తొరకపాలెం సెక్రటేరియట్ గేరా అమూల్య, అలాగే తొరకపాలెం సెక్రటేరియట్ మాలే తేజస్వి, అంకం నరేంద్రబాబు, ఐలం శాంతి, సిద్ధుల ఐజాక్, వీరు గుంటూరు రూరల్ కు సంబంధించి సేవారత్న అవార్డ్స్ కి ఎంపికయ్యారు. వీరిని కూడా వేదికకు దగ్గరగా రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతిపాడు సేవారత్న అవార్డ్స్ అవగానే గుంటూరు రూరల్ సేవారత్న అవార్డ్స్ ని జేసీ గారి చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అవార్డ్స్ కి ఎంపికైన వాలంటీర్స్ కి జేసీ గారి చేతుల మీదుగా సత్కారం జరుగుతోంది. అనంతరం గుంటూరు రూరల్ మండలం వాళ్ళు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. దీని పేర్లు వచ్చి గేరా అమూల్య, మాలే తేజస్వి, అంకం నరేంద్రబాబు, ఐలం శాంతి, సిద్ధుల ఐజాక్. గుంటూరు రూరల్ సేవారత్న అవార్డ్స్ కి ఎంపికైన తొరకపాలెం సెక్రటేరియట్ అలాగే ఓబ్రనాయుడుపాలెం సెక్రటేరియట్ వాలంటీర్స్ ని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం.
సేవారత్న అవార్డు విన్నర్స్ కు ప్రశంసా పత్రంతో పాటు అలాగే శాలువా మెడల్ బ్యాడ్జీ బహుకరిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందజేస్తున్న వాలంటీర్లకు సేవా పురస్కారం అవార్డులు ఈ రోజున ప్రతిపాడు నియోజకవర్గంలో జేసీ గారి చేతుల మీదుగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. అనంతరం గుంటూరు రూరల్ కు సంబంధించిన సేవారత్న అవార్డ్స్ విన్నర్స్ ని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. గేరా అమూల్య, మాలే తేజశ్రీ, అంకం నరేంద్రబాబు, ఐలం శాంతి, సిద్ధుల ఐజాక్. షేక్ షమీనా, కట్ట నాగేశ్వరరావు, మద్దూరి సునీత, వాసిమళ్ళ శశిబాబు పేరు పెదనంతిపాడు సెక్రటేరియట్లకు సంబంధించి సేవారత్న అవార్డ్స్ కు ఎంపికైన వాలంటీర్స్. అనంతరం కాకుమారు మండలం సేవారత్న అవార్డ్స్ విన్నర్స్ ని సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. వీరి పేర్లు చెల్లి కోటేశ్వరరావు, చీలి కోటేశ్వరరావు, బొమ్మారెడ్డి నాగమల్లేశ్వరి, చుండూరు మోహన్, ఎస్కే షర్మిల బేగం, షేక్ జాన్ బేగం. వీరు కాకుమారు మండలానికి సంబంధించి సేవారత్న అవార్డుకి ఎంపికైన వాలంటీర్స్. దయచేసి వీరిని కూడా వేదిక దగ్గరగా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పటికే కాలాతీతమైంది కనుక కొంచెం త్వరగా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. చీలి కోటేశ్వరరావు, బొమ్మారెడ్డి నాగమల్లేశ్వరి, చుండూరు మోహన్, ఎస్కే షర్మిల బేగం, షేక్ జాన్ బేగం. వీరు కాకుమారు మండలానికి సంబంధించి రేటూరు, వల్లూరు, రేటూరు, గరికపాడు, రేటూరు సెక్రటేరియట్లకు సింగారావు, రమేష్ మంచాల. అనంతరం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వీరికి సంబంధించి సేవారత్న అవార్డ్స్ వంట మాధురి, అలాగే శివనాగరాజు, ఎర్రంశెట్టి పావని, అచ్యుతరావు కరణం, సుద్దపల్లి సుమన్. వీరిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వీరు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి సేవారత్న అవార్డ్స్ కి ఎంపికయ్యారు. వంట మాధురి, చిలక శివనాగరాజు, ఎర్రంశెట్టి పావని, అచ్యుతరావు కరణం, సుద్దపల్లి సుమన్. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సత్కారం జరగబోతూ ఉంది. ప్రతి ఒక్కరూ కరతాళ ధ్వనులతో మనం శుభాభినందనలు తెలియజేద్దాం. దయచేసి మీ కరతాళ ధ్వనులు తెలియజేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత ఘన విజయాన్ని సాధించేలాగా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని కవరేజ్ చేసిన మీడియా మిత్రులకు, బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ సిబ్బందికి, అలాగే ఈ పాఠశాలను వెన్యూగా ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయురాలకి, ఉపాధ్యాయులు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.